రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, 2024 ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు తలెత్తాయి. నరేంద్ర మోడీ మళ్ళీ విజయం సాధిస్తారా లేదా, మూడవసారి ప్రధానమంత్రి అవుతారా లేదా, భారతీయ జనతా పార్టీ సొంత బలం మీదే అధికారంలోకి వస్తుందా రాదా, లేకపోతే అబ్కీ బార్ 400 పార్ అని మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లను దాటేటటువంటి లక్ష్యము మోదీ పెట్టుకున్నారు. ఆ లక్ష్యం నెరవేరుతుందా, బీజేపీ సొంతంగా 370 సీట్లకు వెళ్తుందా, లేకపోతే గతంలో గెలుచుకున్నటువంటి అంటే 2019లో గెలుచుకున్నటువంటి 303 సీట్లను దాటదా, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. కానీ కొన్ని ప్రశ్నలు ఈసారి ఎన్నికల గతిని, దిశను మార్చబోతున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటంటే 3 కీలకమైనటువంటి ప్రశ్నలు. అందులో ఒకటి, బెంగాల్లో, తెలంగాణలో ఈసారి భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 పార్టీ అవుతుందా? ఎందుకంటే ప్రధానమంత్రి స్వయంగా ఈసారి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ పార్టీగా అవతరిస్తుందని స్వయంగా చెప్పారు. జనరల్గా ప్రధానమంత్రి సర్వసాధారణంగా ఇటువంటి కమెంట్స్ చేయరు, అయినప్పటికీ ఆయన చేశారు. అంతేకాకుండా బెంగాల్ నుంచి వస్తున్న వార్తల ప్రకారం గనక చూస్తే బెంగాల్లో నెంబర్ 1 స్థానంలో బీజేపీ ఉండేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. మమతా దీదీ 2వ స్థానంలో ఉండవచ్చును అన్న అంచనాలు వెలువడుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ విషయంలో కూడాను భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 పార్టీగా ఉండి కాంగ్రెస్ పార్టీ నెంబర్ 2గా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి అని చెప్తున్నారు. 8 నుంచి 12 సీట్ల వరకు వస్తాయని రకరకాల విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏవి రాకపోయినప్పటికీ ఈ రకమైనటువంటి అంచనాలు వస్తున్నాయి. కానీ వీటితో పాటు మరొక ముఖ్యమైనటువంటి రాష్ట్రం గురించి చాలామంది చర్చిస్తున్నారు. అది తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ 2 అంకెల అంటే 10% అండ్ మోర్ దాన్ దట్ ఓట్ల శాతం సాధిస్తుందా లేదా అన్నది ఒక కీలకమైన ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడాను భారతీయ జనతా పార్టీ 4% మించి ఓట్లు సంపాదించలేదు, పొత్తులో ఉన్నా ఒంటరిగా పోటీ చేసిన. కాబట్టి 4% నుంచి ఏకంగా 2 అంకెల సంఖ్య అంటే 4 ఆల్మోస్ట్ 200 to 300% పెరిగినా కూడాను 10%, 11% వస్తుంది అని అంచనా వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ 10 to 11% ఓట్లను సంపాదించిన తమిళనాడు రాజకీయాల్లో ఇది చాలా పెద్ద మార్పు అని చెప్పాలి. అయితే కొన్ని అంచనాలు, ముఖ్యంగా కొందరు సెఫాలజిస్టులు తమిళనాడులో ఉన్నటువంటి రకరకాల సామాజిక వర్గాల సమీకరణాలు, ఓటింగ్ జరిగినటువంటి పద్ధతిని దీన్ని అంచనా వేసి చాలామంది చెబుతున్నది ఏంటంటే ఈసారి భారతీయ జనతా పార్టీ 25% వరకు చేరవచ్చునని. కొందరైతే 30% దాకా చెప్తున్నారు. 30% చేరేటటువంటి సూచనలు కనపడటం లేదు. అన్నామలై స్వయంగా అనేక ఇంటర్వ్యూల్లో మేము 25% చేరుకుంటామని చెప్తున్నారు. నిజంగా తమిళనాడులో బీజేపీ 25%కి చేరుకుంటున్నారు. 25%కి గనక బీజేపీ చేరుకుంటే ద్రవిడవాదం ఆధారంగా ఇన్ని దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకేలు నిర్మించుకున్నటువంటి ఒక రాజకీయ సౌధం ఏదైతే ఉందో ఆ సౌధము కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. కొందరు 1 సీట్ అంటున్నారు, కొందరు 2 అంటున్నారు, కొందరు 3 సీట్ల వరకు చెప్తున్నారు. కానీ ఓట్ల శాతం విషయానికి వచ్చేసరికి చాలామంది ఈసారి బీజేపీకి వచ్చేటటువంటి ఓట్లు తమిళనాడులో అందరినీ ఆశ్చర్యపరుస్తాయని చెప్తున్నారు. 2 అంకెలు దాటటమే కాదు, 18 to 20%, కొన్ని సందర్భాల్లో 25% అని కూడా అంచనాలు వెలువడుతున్నాయి. ఇవే గనక జరిగితే తమిళ రాజకీయాలు మారబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు డిఎంకే గెలిచినా, అన్నా డిఎంకే గెలిచినా
30 నుంచి 32% కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించటం లేదు. డిఎంకే సొంతంగా 27% ఓట్లే సంపాదించుకుంటుంది. మిత్రపక్షాలన్నీ కలుపుకునేది ఏదో రకంగా 30%, 35%కి చేరుతోంది. అన్నా డిఎంకే అయినా కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ కనుక 20 లేదా అంతకన్నా ఎక్కువ శాతం ఓట్లు సంపాదిస్తే లోకసభ సీట్లు తక్కువ వచ్చినా రానున్న అసెంబ్లీ ఎన్నికల మొత్తం సమీకరణలు మారిపోతాయి. 2026లో జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తి అవుతుంది, అన్నామలై ఒక బలమైన శక్తి అవుతారు. కాబట్టి ఈసారి బీజేపీ ఓట్ల శాతము 2026 తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్ని నిర్ధారణ చేయబోతోంది, డిసైడ్ చేయబోతోంది. దానికి ఒక దిశను ఇవ్వబోతోంది. మొత్తము తమిళనాడు రాజకీయాల్ని పూర్తిగా ఆమూలాగ్రంగా మార్చేటటువంటి పరిస్థితి వచ్చినా కూడాను మనము ఆశ్చర్యపడనక్కర్లేదు. అటువంటి పరిస్థితి రావచ్చు. ఎందుకంటే బీజేపీ కనుక నిజంగా 18 to 25% మధ్య ఓట్లు కనుక సంపాదిస్తే తమిళ రాజకీయాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రీతిలో ఉండవు. ఏదో ఒక పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని సీట్లు షేర్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చును, లేదా రెండు ద్రవిడ పార్టీలు కలిసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేయవచ్చును, అన్నా డిఎంకేలోని ఒక ఫ్యాక్షన్ డిఎంకేతో కలవచ్చును. ఈ రకమైనటువంటి అనేక పర్ముటేషన్స్, కాంబినేషన్స్ జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాము. జూన్ 4వ తారీఖున తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతము చాలా కీలకంగా ఉండబోతోంది. దీనిపైన తమిళనాడులో రానున్న 2-3 సంవత్సరాల రాజకీయాలు ఆధారపడి ఉండబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.